రాష్ట్రంలో యూరియా కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఆ స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల హస్తం ఉందన్నారు. ఆ అవినీతి భాగోతం త్వరలో బయటపడుతుందని స్పష్టం చేశారు. యూరియా కొరతపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడగండ్లలో పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి ఎర్రబెల్లి దయాకర్రావు ఆహ్వానించారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ బీసీలను నయవంచనకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేంద్రంలో బీజేపీ లేదా? బీజేపీ పడది. ఈయన 6 నెలల ముందే కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి బస్తాలు తీసుకొచ్చి స్టాక్ పెట్టేది కేసీఆర్ గారు. మనకి ఏమేమి కావాలి? నీళ్లు కావాలి, 6 నెలల ముందే ప్లాన్ చేసి రిజర్వాయర్లన్నీ నింపేది. కరెంట్ కావాలి, 1 సంవత్సరం ముందే ప్లాన్ చేసి బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు స్టాక్ పెట్టేది. అంటే ఇంత ఒక విజన్ ఉన్న మనిషి. ఎలా ఒక విజన్ లేదు. వాడు బీజేపీ వాడు అంటాడు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, వాళ్ళే అధ్వానం చేసిండు. లేదు మాకు బస్తాలు వేయలేదు వీడు అంటాడు. అంటే బస్తాలు తెచ్చుకొని స్టాక్ పెట్టొద్దా? పెట్టిండు. అది ఏం కుంభకోణం జరిగిందో కొద్ది రోజులలో ఎరువుల కుంభకోణం కూడా బయటకు వస్తుందని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా. ఎరువులల్లా పెద్ద అవినీతి జరిగింది. దీంట్లో మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నది. ఎంత రైతులు గోసపడుతున్నారా? 1 బస్సు 10 ఎకరాల నుంచి